నమస్కారం సార్. నమస్కారం ఎలా ఉన్నారు సార్? అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్. ఇప్పుడు చాలా ప్రతిష్టాత్మకంగా ఆఫ్టర్ విన్నింగ్ తర్వాత ఈ జనసేన ఆవిర్భావ సభ జరుగుతుంది. ఇందులో జనసేనాని ఏం చెప్పబోతున్నారు, మీ కార్యకర్తలకు ఏం సూచించబోతున్నారని యావత్ ప్రపంచం వెయిట్ చేస్తుంది. దానికి మీరు ఏం చెప్తారు? డెఫినెట్లీ వాళ్ళతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను, మదనాయకుడు ఏం చెప్పబోతున్నారు అనేది. అండ్ అలాగే ఈ కార్యక్రమం మాత్రం ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ కావడానికి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి పనిచేస్తున్న జనసేన నాయకులకి, వీర మహిళలకి, అలాగే లోకల్ కాకినాడ పార్లమెంట్లో అండ్ టౌన్లో వర్క్ చేసిన ప్రతి ఒక్క జన సైనికుడికి, వీర మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా, అంటే ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి, ఫుడ్ దగ్గర నుంచి, లోపల సెక్యూరిటీ సిస్టమ్ దగ్గర నుంచి, అలాగే సభ బాగా కనిపించేలాగా, పండగ బాగా ఎంజాయ్ చేసేలాగా సౌండ్ సిస్టమ్ కానివ్వండి, ఎల్ఈడి సిస్టమ్ కానివ్వండి, అలాగే లైటింగ్ సిస్టమ్ కానివ్వండి, అన్నిటికీ కూడా ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా మా అధినాయకుడు జనసేన పార్టీ గెలిచిన తర్వాత చేసుకోబోయే మొట్టమొదటి ఆవిర్భావ సభ కాకినాడ జిల్లాలో జరగడం అందరికీ కూడా అదృష్టం. దాన్ని మొత్తం అందరం కూడా ఒక పండగ వచ్చే 3 రోజుల ముందు, 4 రోజుల ముందు, లేదా 6 రోజుల ముందు ఎలాగా అన్ని విధాలుగా అందరూ పనిచేసుకుని పండగ బాగా చేసుకోవాలనుకుంటారో అదే విధంగా మొత్తం మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి వీళ్ళందరూ కూడా సభని విజయవంతం చేయడానికి అందరం కృషి చేసాం. సో రానున్న రోజు రేపే రాబోతుంది, అధినాయకుడు కూడా వస్తారు. 100% ఈ సభ కనీ విని ఎరగని రీతిలో ఎక్కడ చేసుకోని విధంగా ఒక రాజకీయ పార్టీ చేసుకొని పండగ వాతావరణం, అంటే ఎప్పటి వరకు రాజకీయ పార్టీల్లో సభలు జరుపుకున్నారు, లేకపోతే ఉద్యమాలు చేశారు, కానీ గెలిచిన వాళ్ళని సత్కరిస్తూ గౌరవిస్తూ పండగ కూడా జరుపుకుందాం రాజకీయ పార్టీలు. దీనికే కాకుండా గెలిచిన వాళ్ళని గౌరవించే విధంగా, అలాగే మేమందరం కూడా మా అధినాయకుడిని గౌరవించే విధంగా ఈ ఉత్సవం అనేది ఆవిర్భావ దినోత్సవం చేసుకోబోతున్నాం. దానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ టుమారో. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జనసేనతోనే సాధ్యమని అంటున్నారు, దానికి మీరేమంటారు? 100% ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అన్నది ఇప్పుడు కంపల్సరీ మీరు చూస్తున్నారు. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కానీ, చంద్రబాబు గారి నాయకత్వంలో, ముఖ్యంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎవరు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేస్తున్నారు. సెంట్రల్ కేటాయింపుల్లో కానివ్వండి, ఫండ్స్ తీసుకురావడంలో కానివ్వండి, జలశక్తి ఎక్స్టెన్షన్ మంత్రి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీగా చాలా పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. దానివల్ల అభివృద్ధి అనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతో, జనసేన, టీడీపీ, బీజేపీతోనే సాధ్యం అని చెప్తున్నారు.